అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కతుహు. సోదరులారా సోదరీమణులారా, అల్హమ్దులిల్లా నేను నా ఫ్యామిలీ అందరూ కూడా క్లాసికల్ యాక్యుపంక్చర్ ద్వారా ఎలాంటి మెడిసిన్ లేకుండా ఎన్నో వ్యాధుల నుంచి స్వస్థత పొంది డాక్టర్ జియావుర్ రెహమాన్ గారు ఎవరైతే క్లాసికల్ యాక్యుపంక్చర్లో సీనియారిటీ కలిగి ఉన్నారో మరియు ఎన్నో సంవత్సరాలు ఈ యొక్క యాక్యుపంక్చర్ యొక్క ట్రీట్మెంట్ చేస్తున్నారో వీరి దగ్గర నా కూతుర్ని అడ్మిషన్ చేయడం జరిగింది. అయితే మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, క్లాసికల్ యాక్యుపంక్చర్ అనేటువంటి వైద్యం ఏదైతే ఉందో ఆ వైద్యం చాలా గొప్ప వైద్యం, చాలా మంచి వైద్యం. అయితే క్లాసికల్ యాక్యుపంక్చర్ గురించి ఇంకొన్ని అనుమానాలు కొద్ది మందిలో ఉన్నాయి. ఆ 3-4 అనుమానాలు డైరెక్ట్ గా డాక్టర్ సాబ్ తోటి అడిగి తెలుసుకోవడం కోసం ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్. డాక్టర్ సాబ్, నాకు ఉన్నటువంటి అనుమానం కాదు, ఎందుకంటే నేను అలాగే అనుమానం పడను, ఎందుకంటే నాకు ఆల్రెడీ రిజల్ట్ తెలిసిపోయింది కాబట్టి. అయితే కొద్దిమంది అంటున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ క్లాసికల్ యాక్యుపంక్చర్ ఏదైతే మెడిసిన్ లేకుండా వైద్యం చేస్తారో అసలు ఈ వైద్యం అనేది పనిచేస్తుందా అని కొద్దిమంది అడుగుతున్నారు. పనిచేస్తుంది అంటే మేమే సాక్ష్యం, ఇంక దీని గురించి మీరు చెప్పనవసరంలా, ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా కూడా మేము దీని యొక్క లాభాన్ని పొందాం. అయితే ఇది నాటు వైద్యం లేదా ఇది కొత్తగా ఉన్న వైద్యం అని చెప్పి అన్నారు. ఇది కొత్త వైద్యమా? కాదు. నాటు వైద్యమా? కాదు, ఇది కొత్త వైద్యం కాదు. 8,000 సంవత్సరాల క్రితం నుండి ఉన్నటువంటి వైద్యం. దీంట్లో ఇప్పుడైతే నాడీ డయాగ్నోస్ అనేది చేయట్లేదు. ఈ వైద్యంలో నాడీ డయాగ్నోస్ కూడా చేస్తారు, అంటే పల్స్ డయాగ్నోస్ కూడా చేస్తారు. ఒకప్పుడు పల్స్ డయాగ్నోస్ కి ఎంతో వాల్యూ ఉండేది, చేసేవారు. ఇప్పుడు పల్స్ డయాగ్నోస్ చేసేవారు మనకు కనిపించారు, బాగా తక్కువ. ఎంత ఎండి ఎంత చదువుకున్న వాళ్ళైనా కానీ రిపోర్ట్స్ చూస్తున్నారు, కానీ ఎవరు కూడా చేయి పట్టుకుని నాడి చూసి ట్రీట్మెంట్ చేసేవారు లేరు. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు, మనిషిని పట్టుకుని చూసి వ్యాధిని అంచనా వేసి చేసేది గొప్ప వైద్యమా, లేదా ఏవో రిపోర్ట్ చూసి చేసేది గొప్ప వైద్యమా? ఓకే, ఇక్కడే మనకు అర్థమవుతుంది ఇది నాటు వైద్యం అయితే కాదు అని. ఒక సైన్స్ తో కూడుకున్నటువంటి వైద్యం ఇది. దీనికి సర్టిఫికెట్లు గట్రా ఉండవు, ఎవరు పడతారు చేస్తారు. మేము యూట్యూబ్ లో కూడా చూసాం, దీనికి అన్ని రకాల వ్యాధులు తగ్గవు అని చెప్పి కొద్దిమంది అంటున్నారు. అదొక అపోహ నడుస్తుంది. అంటే ఆక్యుపంక్చర్ లో కూడా 2-3 టైప్స్ ఆఫ్ ఆక్యుపంక్చర్స్ ఉన్నాయి. బేసికల్లీ మల్టీ నీడిల్ ఆక్యుపంక్చర్ ఉంది. మల్టీ నీడిల్ ఆక్యుపంక్చర్ అంటే ఒక 5-10 ఒక్క సూది కంటే ఎక్కువ సూదులు వాళ్ళు ఇన్సర్ట్ చేస్తారు. ఎక్కడ పెయిన్ అంటే అక్కడ ఇన్సర్ట్ చేస్తారు బాడీలో. ఫర్ ఎగ్జాంపుల్ కాలు నొప్పి వస్తుందంటే కాలుకి ఇన్సర్ట్ చేస్తారు. అట్లా ఒక సిస్టమ్ అది. రెండవది కొంతమంది కొన్ని ఆయిల్స్ రాయడం, లేకపోతే కొంతమంది సూదుల్ని ఎలక్ట్రానిక్స్తో ప్రజరింప చేయడం, ఇట్లా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కొన్ని వ్యాధులకే ట్రీట్మెంట్ చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పే పరిచయం చేసేదంటే క్లాసికల్ ఆక్యుపంక్చర్ అనేది ఏదైతే ఉందో, ఈ క్లాసికల్ ఆక్యుపంక్చర్ A to Z అన్ని డిజార్డర్స్ కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. అన్ని డిజార్డర్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. అన్ని హెల్త్ డిజార్డర్స్ అన్నిటికి కూడా రిజల్ట్స్ కూడా వస్తాయి. ఓకే, సూపర్. ఎందుకంటే ఇది మీరు చెప్పారు సర్టిఫికెట్ లేకుండా చేస్తారని చెప్తున్నారు. అఫ్ కోర్స్ నేను ఇప్పుడు చేసేది, నేను ఇండియన్ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ పొందాను. నేను 2 years కోర్స్ చేసి ఇండియన్ గవర్నమెంట్ నుండి సర్టిఫికేట్ పొందాను. దీనికి సిలబస్ ఉంటుంది, కోర్స్ చేయాలి, గవర్నమెంట్ నుండి ఎగ్జామ్ పేపర్ వస్తుంది. ఎగ్జామ్ పేపర్ మనం ఇంగ్లీష్లో రాయాలి, వాళ్ళు వాల్యుయేషన్ చేసి పాస్ చేసి సర్టిఫికేట్ ఇస్తారు. ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా అట్లా కూడా సర్టిఫికేట్ రాదు. నాటు వైద్యం బయట నడిచేది అఫ్ కోర్స్ ఉండొచ్చు, కానీ మేం చేసేది అయితే నాటు వైద్యం అయితే కాదు. ఓకే, రెండో విషయం ఏంటంటే, మన తెలుగులో ఎప్పటి వరకు కూడా నాకు తెలిసి కోర్సులు లేవు అనుకోండి, తెలుగులో లేవు, అంటే వేరే భాషల్లో ఉన్నాయి. వేరే భాషల్లో ఉన్నాయి. అఫ్ కోర్స్ మేము కేరళ వెళ్ళి నేర్చుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో ఉర్దూ, హిందీలో అవైలబుల్ ఉంది. ఓకే, తర్వాత ఇప్పుడు తెలుగులో, అంటే మేము తీసుకొచ్చినటువంటి క్లాసికల్ ఆక్యుపంక్చర్ అనేది అయితే తెలుగులో లేదు. మల్టీ నీడిల్ అయితే తెలుగులో ఉంది, వేరే ఎలక్ట్రానిక్ మిక్సింగ్ అయితే ఉంది, న్యాచురోపతి ఇవన్నీ మిక్సింగ్ అయితే తెలుగులో ఉన్నాయి. కానీ మేము చేసే పల్స్ డయాగ్నోస్, తర్వాత సింగిల్ పాయింట్, సింగిల్ పల్స్, ఈ ప్రాసెస్ అయితే తెలుగులో లేదు. ఏది ఏమైనప్పటికీ మీరు కూడా మీ బిడ్డల్ని ఎవరినైనా అడ్మిషన్ చేయించాలి అనుకుంటే డాక్టర్ జియావుర్ రెహమాన్ గారి నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, తప్పకుండా కాంటాక్ట్ చేయండి. కోర్స్ ఎందుకు ఎంచుకోవాలంటే, ఒకటి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళందరూ దీనికి ఎలిజిబిలిటీ. ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అయినా సరే ఎలిజిబిలిటీ, బైపీసీ, ఎంపీసీ, సిఈసీ ఏ గ్రూప్ అయినా సరే ఎలిజిబిలిటీ. ఓకే, దీనికి ఏజ్ అయితే లిమిట్ లేదు, ఏ ఏజ్ వారైనా సరే కోర్స్ చేయొచ్చు. అయితే ఈ కోర్స్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే లాభాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీ నుండి కాపాడుకునే అవకాశం, వాళ్ళ ఫ్యామిలీని
ఈ ఏమన్నారు వ్యాధుల నుండి. బయట వ్యాధుల నుండి అవ్వచ్చు, లేకపోతే బయట జరిగే కమర్షియల్ నుండి అవ్వచ్చు, బయట జరిగే భయాల నుండి కాపాడుకోవచ్చు. ఓకే. రెండవది వాళ్ళు ప్రొఫెషనల్ పరంగా చేస్తానంటే ఈ 2 years కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అఫీషియల్ గా సర్టిఫికేట్ వచ్చిన తర్వాత బోర్డు పెట్టుకుని కూడా వాళ్ళు అఫీషియల్ గా క్లినిక్ అనేది కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి అనుమతి అనేది ఇస్తుంది. అయితే ఇక కోర్సు క్లాసెస్ విషయాలకు వచ్చేసరికి ఇవి ఆన్లైన్ క్లాసెస్ కూడా రెండు కూడా నడుస్తుంది. అంటే ఆఫ్లైన్ రాలేని వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఉండవు. ఓవరాల్ గా కోర్స్ అయితే మేము ఆన్లైన్ పెట్టలేదు. ఆఫ్లైన్ క్లాసెస్ తో పాటు ఆన్లైన్ క్లాసెస్ పెట్టడం జరిగింది. ఓకే. ఏది ఏమైనా ఒకసారి వచ్చి నెలలో 3 days క్లాసెస్ కి ఆఫ్లైన్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ప్రజెంట్ మేము డిజైన్ చేసింది ఏంటంటే ఎవ్రీ మంత్ 3 days మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ విజయవాడలో నడుస్తాయి అకాడమీలో. రిమైనింగ్ క్లాసెస్ వీక్లీ వన్స్ ఆన్లైన్ లో నడుస్తాయి ఈవినింగ్ అవర్స్. సోదరీమన్నారా, ఏది ఏమైనా మీ అందరితో నా యొక్క విన్నపం ఏమిటంటే మీకు దగ్గరలో సర్టిఫికేట్ పొందినటువంటి క్లాసికల్ ఆక్యుపంచర్ డాక్టర్స్ ఉంటే కనుక మీ వ్యాధులకు సంబంధించి వారితో ఒకసారి కలవండి. అనేక వ్యాధులు దూరం అవుతాయి. అలాగే మీ పిల్లలు ఎవరైనా ఇంటర్ పూర్తి చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి మీరు ఈ క్లాసికల్ ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ నేర్పించాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి డాక్టర్ జియావుర్ రెహమాన్ గారి యొక్క నెంబర్ని కాంటాక్ట్ చేయండి. జజాకుముల్లాహ్ ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.